కాంగ్రెస్ పార్టీలో కలకలం. అందులో కొనసాగుతున్న మంత్రులకు నిద్ర పడనీయని రేవంత్ సర్కార్ సక్సెస్ఫుల్గా 70 సార్లు ఢిల్లీకి వెళ్ళి ఎవరిని క్యాబినెట్ నుంచి రిమూవ్ చేయాలి, ఎవరికి మంత్రి పదవి నుంచి తీసివేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ మీదకి వచ్చిండు. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 21వ తారీఖు రోజున 3 గంటల సమయంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఇందులో ఏ మంత్రులను తీసేస్తున్నాం అని చెప్పేసి డిక్లేర్ చేయబోతున్నారు. ఇప్పుడు మనం చూసిన వార్త పరంగా చూసుకుంటే భట్టి విక్రమార్క గారు టెన్షన్లో ఢిల్లీకి పరుగులు తీశారు. ఎందుకంటే తన మంత్రి పదవి ఎక్కడ పోతుందనే భయంతో ఢిల్లీకి పరిగెత్తాడు. అయితే రేవంత్ రెడ్డి గారు హైలైట్ ప్లాన్ చేశారు. ఈ క్యాబినెట్ మీటింగ్ దేనికోసం? ఇప్పుడు రైతాంగం వారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొక్కజొన్నల కొనుగోలు విషయంలో కావచ్చు, ఒడ్లు కొనుగోలు విషయంలో కావచ్చు. రైతులు ఏ విధంగా మళ్ళీ వ్యవసాయం మొదలు పెట్టాలి, రైతు బంధు రాలే, ఉద్యోగాలు లేవు, 400 కోట్ల ప్రజలకు సమస్యలు ఎట్లా తీర్చాలి, దానిపైన రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ పెట్టడం లేదు. ఓన్లీ మంత్రులను తీసేయాలి, 2 మంత్రులను తీసేయాలి. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఏం చేసిర్రు, ఆయన మొత్తం 70 సార్లు ఢిల్లీకి పోయారు. కంప్లీట్గా 70 సార్లు ఢిల్లీకి పోయారు. ఢిల్లీకి పోయి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న 2 మినిస్టర్లను తీసివేయాలి. 2 మినిస్టర్లు ఎవరు వాళ్ళు? ఒకటి కొండా సురేఖ ప్రిఫరెన్స్ మొదలుగా ఉంది, కొండా, తర్వాత భట్టి విక్రమార్క. వీళ్ళిద్దరిని తీసేసే ప్రయత్నంలో వాళ్ళు పక్కడబందీగా కూర్చున్నారు అనమాట. పక్కడబందీగా కూర్చొని వీళ్ళు ముందుకు నడుస్తూ ఉన్న వ్యవహారాలను కూడా మనం చూస్తూ ఉన్నాం మిత్రులారా. అయితే నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలకంగా తీసుకున్న నిర్ణయం దేనికోసం, ఎవరిని బాగు చేయడం కోసం అంటే రేవంత్ రెడ్డి గారు రాజ్యసభ పదవిలో ఇంతకుముందు గడిచిన రాజ్యసభ పదవి ఎవరికి ఇచ్చారు? తనకు సలహాదారునైన వేం నరేందర్ రెడ్డి గారికి. ఇదే వేం నరేందర్ రెడ్డి గారికి పదవులు కట్టబెట్టారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఇక్కడ లెక్క మీకు కూడా అర్థం కావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న మంత్రులు ఏవైతే ఉన్నారో ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఈ డబల్ ఆర్ ట్యాక్సెస్ ఉన్నాయి కదా, ఈ డబల్ ఆర్ ట్యాక్స్లకు ఏ కాంట్రాక్ట్ చేసినా ఏ పనులు చేసినా కూడా మొదలు దీనికి పన్ను చెల్లించాలి, అంటే దీనికి ట్యాక్స్ చెల్లించాలి. అది పోను అందులో నుంచి రేవంత్ రెడ్డి గారికి సపరేట్గా ఏమి ఇవ్వాలి, కమిషన్ ఇచ్చుకోవాలి అతనికి. ఈ కమిషన్ ఇచ్చుకుంటేనే మీరు ఏదైనా చేయడానికి అర్హులు ఉంటారు, లేకుంటే అర్హులు గారనేది వాళ్ళు తేల్చి చెప్పేసారు అన్నమాట. ఇదే జరుగుతుంది. అయితే మొన్న జరిగిన ఖమ్మం సిమెంట్ ఫ్యాక్టరీ ఇష్యూలో కొండా సురేఖ ఓఎస్డి గారికి రేవంత్ రెడ్డి యొక్క బినామీకి జరిగిన గన్ కల్చర్ తీసుకొచ్చి వాళ్ళు వాటాల పంపకాల కూడా లొల్లి బయటకు వచ్చేసి పెద్ద రాద్ధాంతమైంది. దాంతో రేవంత్ రెడ్డి కబ్జా కోర్ వసూళ్ల దందాలు మొదలుపెట్టిండని చెప్పేసి చాలా వరకు గొడవలు జరిగినాయి. ఆ గొడవలలో తేల్చేసిర్రు అన్నమాట. ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలి చెప్పి వాళ్ళు తేల్చేశారు. ఇది జరిగిన తర్వాత మళ్ళీ 21వ తారీఖు రోజున 3 గంటల క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి ఇందు నుంచి ఎవరినో ఒకరు తీసేయాలి. ఎందుకు? ఈ వాటాలలో రాకుండా మీరు తెలంగాణను మొత్తం అమ్ముకున్నా పర్వాలేదు, మొదలు రేవంత్ రెడ్డి ఏదైతే డబల్ ఆర్ ట్యాక్స్ ఉన్నాయో ఆ ట్యాక్స్ మొదలు కట్టాలి. తర్వాత రేవంత్ రెడ్డి అందులో కమిషన్ ఇవ్వాలి. ఇట్లా ఇచ్చోటలు ఎవరైనా ఉంటేనే మంత్రి పదవి ఇస్తా, లేకుంటే ఎవరికి ఇయ్య అని చెప్పిండు. ఎవరికి ఇయ్య, నా మాట వినేటి వాళ్ళకి మాత్రమే మంత్రి పదవి ఇస్తా. వాళ్ళు ఏ శాఖలో ఉండని, నేను చెప్పినట్టే నడవాలా, నేను చెప్పినట్టే సాగాల, ఎంత లెక్క వస్తే లెక్కపరంగా పంచుకోవాలి, సైలెంట్గా ఉండాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. అందులో మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రజల కోసం పనిచేసే నాయకుడు కాదు ఇక్కడ. అంటే ఇప్పుడు కబ్జా చేయాలి, కబ్జా చేస్తే 10 ఎకరాలు అనుకోండి, ఇప్పుడు ఆర్ఆ ట్యాక్స్ కింద 1 ఎకరం పోవాలి, రేవంత్ రెడ్డికి 2 ఎకరాలు పోవాలి, రేవంత్ రెడ్డికి 5 ఎకరాలు పోవాలి. ఇట్లా 6-7 ఎకరాలు పోతే మిగిలిన భూములు వేరే టోళ్ళు తీసుకునేటట్టుగా ఇట్లాంటి ఒక పాలసీని క్రియేట్ చేసిందన్నమాట. మీరు దొంగ లెక్క ఊర్లు పంచుకోవడం నాకు సంబంధం లేదు, బట్ నాకు ఏమి ఇవ్వాలి, కమిషన్ ఇవ్వాలి, నాకంటూ కూడా అందులో వాటా ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి డిమాండ్. ఇక్కడ చూసిర్రా, రేవంత్ రెడ్డికి రైతు బంధు గుర్తురాలే, నిరుద్యోగులకు ఉద్యోగాలు గుర్తురాలే, 6 గ్యారెంట్లు గుర్తురాలే, 420 హామీలు గుర్తురాలే, మహిళలకు 2500 రూపాయలు ఇస్తాను అది కూడా ఇవ్వలే, వృద్ధులకు పెన్షన్ పెంచడం కూడా అది కూడా రాలే, ఏది కూడా కాలే. ఓన్లీ కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు దోచుకున్న దాంట్లో ఎవరైతే వాటా ఇస్తారో, వాటాలో లొల్లి లేకుండా ఎవరైతే కొనసాగుతారో నాకు అనుకూలంగా ఉండే మంత్రుల్ని మాత్రమే ఉంచుకుంటా, మిగతా వాళ్ళని తీసేస్తా అని చెప్పి డిక్లేర్ చేసిండు. అందులోని భట్టి విక్రమార్క గారి యొక్క నైని కోల్ బ్లాక్ టెండర్ విషయంలో రేవంత్ రెడ్డి గారి యొక్క బామ్మర్ది సృజన్ రెడ్డి గారు 17 టెండర్లు ఆయన వేసుకుంటే 1 టెండర్ మాత్రమే భట్టి విక్రమార్క వేస్తే, ఇందులో నేను లేక ఒకదాని మీద కన్నేస్తే ఎందుకని అడ్డుపడుతున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి దాని మీద కూడా గొడవ జరిగింది. ఏబిఎన్ రాధాకృష్ణ తోటి
రోత రాతల్ని పుట్టించి తెలంగాణ రాష్ట్రంలో కొంత కలకలాన్ని రేపించే కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ మనసులో పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఇంకా మనకు టైం లేదు తెలంగాణ దోచుకోవడానికి, కాబట్టి మనం మంత్రివర్గ విస్తరణ చేయాలి, మంత్రివర్గంలో కొందరిని మార్పులు చేర్పులు చేయాలి, అందరూ కొందరిని మార్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఓ మంచి ప్లాన్ వేసిండు. అదే ఈ క్యాబినెట్ మీటింగు. రేపు 21వ తారీఖు రోజున ఏం జరుగుతుందనేది చాలా వరకు ఉత్కంఠ అనేది ఏర్పడబోతుందని ఇక్కడ మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది.